హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. దోశల్లోకైనా ఇడ్లీలోకైనా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు టమాటా చింతపండు వేస్ట్ చేసుకుంటాం కదా, ఒకసారి ఇలా ఏం లేకుండా చేస్తే ఎలా ఉంటుందనేది ట్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ తీసేసుకోండి. మనం కుడక ఒకటి తీసేసుకుంటున్నామా, 2 పీసెస్ తీసేసుకుంటున్నామా, దానికి సరిపడా తీసేసుకొని దానికి సరిపడా పచ్చిమిర్చి కారం యాడ్ చేసుకోవాలండి. మనకి ఎంత క్వాంటిటీ వరకు కారం తింటామో అంత క్వాంటిటీ వరకు కారం యాడ్ చేసిన తర్వాత అందులోనే శనగపప్పును మినపప్పు యాడ్ చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు యాడ్ చేశాను. సో ఇలా మూత పెట్టేసాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేయగానే ఆయిల్ పైన చిల్లుతూ ఉంటుంది కదా అండి. సో అందుకనేసి మూత పెట్టేసి ఇలా యాడ్ చేసేసుకోండి. ఇలా అవి యాడ్ చేసిన తర్వాత పప్పులు యాడ్ చేసిన తర్వాత కలిపేసేసుకొని అందులోనే పల్లీలు లైట్గా పల్లీలు యాడ్ చేస్తున్నాను. ఎక్కువ పల్లీలు తీసేసుకోకండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు కూడా యాడ్ చేసేయండి. పల్లీలను కూడా గ్యాస్ని సిమ్లోనే ఉంచేసేయండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే టోటల్ పప్పులు కదా అండి మాడిపోతాయి. సో అందులోనే ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి కూడా వేసేసిన తర్వాత ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్న కొబ్బరిని కూడా, పచ్చి కొబ్బరిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. పచ్చి కొబ్బరిని అతిగా కూడా వేంపకండి, మామూలుగా వేంపుకుంటే సరిపోతుంది. అతిగా వేంపినా కూడా మాడిపోతుంది, టేస్ట్ అనేది రాదు. పప్పులు మాత్రం మాడకుండా చూసుకోండి. మనం వేసిన పప్పులు శనగపప్పు అయినా మినపప్పు అయినా కూడా మాడకుండా చూసుకోండి. అలానే అందులోకి వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నానండి. వెల్లుల్లి రెమ్మలు వచ్చేసి ఒక 5 నుంచి 6 వరకు తీసేసుకోండి, అది కూడా తింటూ ఉంటే టేస్ట్ అనేది తగులుతుంది. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియాలు కూడా యాడ్ చేస్తున్నానండి. జీలకర్ర పచ్చి ధనియాలు వీటిని ఫస్ట్ వేయకండి ఆయిల్లో, ఇలా కోకోనట్ వేసిన తర్వాత వేయండి, ఎందుకంటే అవి ఆయిల్లో ఫ్రై అయితే బాగా మాడిపోతాయి. అందుకనేసి పైనుంచి వేసేసరికి ఆ ఫ్లేవర్ అనేది మనకి తింటూ ఉన్నా కూడా తెలుస్తూ ఉంటుంది. సో అందుకనేసి ఈ విధంగా గ్యాస్ని సిమ్లోనే ఉంచేసి చక్కగా మంచిగా కొబ్బరి అనేది ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చక్కగా కలిపేసేసుకోండి. గ్యాస్ని మాత్రం హై ఫ్లేమ్లో ఉంచకండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని చల్లారనిచ్చేసేయండి, గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనిచ్చేసేయండి. పప్పులు మాత్రం మాడిపోకుండా చూసుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఈ విధంగా చల్లారించిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకోండి. టోటల్ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసేయండి. ఇలా టోటల్ జార్లోకి తీసేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసేటప్పుడు మనకి ఎంత క్వాంటిటీ వరకు మెత్తగా అనేది కావాలో అంతవరకు వాటర్ యాడ్ చేసేసుకుంటూ మిక్సీ పట్టేసేయండి. చూడండి, బరకగా పట్టేసుకోండి. మరీ మెత్తగా పట్టినా కూడా టేస్ట్ అనేది మనకి వేసిన ఫ్లేవర్స్ అన్నీ తింటూ ఉన్నా కూడా మనకి తగలవండి. సో అందుకనేసి కాస్త బరకగా పట్టేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా లైట్గా వాటర్ యాడ్ చేసేసుకుంటూ బరకగా పట్టేసేయండి. చూడండి, మళ్ళీ దీన్ని సపరేట్గా పోపు పెట్టాల్సిన అవసరం కూడా ఏం లేదండి. డైరెక్ట్గా దోశల్లోకైనా మన ఇడ్లీలోకైనా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.